సారీ ఇంకొక పేరు మర్చిపోయాను నేను. మన తొలి వెలుగు రఘు. ఇంకొకటి ఏంటంటే నేను ముఖ్యంగా చెప్తున్నా, ఇట్లా వీడియో చేసిన సపోర్ట్ చేయరు, అర్థమవుతుందా? ఇట్లా చేసిన సపోర్ట్ అస్సలే చేయరు. మన దేశంలో దేనికి భయపడకుండా మాట్లాడతారు కాబట్టి ప్రతి ఒక్క యువత అయితే ఫాలో అవుతారు. నమస్కారం दोस्तों, सबको मालूम है, सब तमलेन देख के आया, इन कौन है मालूम है ना सब. इंडिया में जो आदमी रहते ना, यूट्यूबर सामान्य व्यक्ति को भी मालूम है इन कौन है. पूरा पार्टी में बीजेपी होने दो, कांग्रेस होने दो, टीआरएस बीआरएस सब कुछ, टीडीपी, पूरा आदमी को देश में कौन कौन है सबको मालूम है इन कौन है. ध्रुव राठी, इसका जैसा आदमी हमारा तेलुगु में क्यों नहीं है? हिंदी में तो है, वो देश में पूरा आदमी इसको देखते, मगर इसका जैसा आदमी तेलुगु में क्यों नहीं है? क्यों? इसका जैसा दम नहीं है बात करने के. चलो आज मैं बताएगा. पहला, ध्रुव राठी कौन है मालूम लेने का. ध्रुव राठी హర్యానాలోని రక్తక్లో జన్మించాడు. ఇది ఎగ్జాక్ట్గా నాకు ఈ ఊరి పేరు తెలియదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. 1994లో జన్మించాడు. ఇతను జర్మనీలో మెకానిక్ ఇంజనీరింగ్ చేశాడు. ఇతను యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు ఓపెన్ చేశాడంటే 2013 జనవరి 8న తను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాడు. ఇతని మెయిన్ ఫోకస్ ఒకటి, రాజకీయ నాయకుల గురించి, మన సెంట్రల్ గవర్నమెంట్ గురించి, స్టేట్ గవర్నమెంట్స్ గురించి ప్రతి ఒక్కదానికి భయపడకుండా వీడియోలు చేస్తాడు. మన ఇండియాలో చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు. మెయిన్ చెప్పుకోదగ్గ యూట్యూబర్ ధ్రువ రాఠీ. ఇతను ఏ విషయమైనా సరే, ఎవరైనా సరే ముంగట ఉన్నది, నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ, ఎవరైనా సరే, ఎంత పెద్ద నాయకుడు అయినా సరే సీదా సీదా బాత్ కడతాయి, డైరెక్ట్ మాట్లాడతాడు. తప్పు చేసిన నిలదీస్తాడు. ఇతనిలాగా మన తెలుగులో ఎందుకు లేరు యూట్యూబర్స్, జర్నలిస్ట్ ఎందుకు లేరు? చలో నేను చెప్తాను. ప్రధానంగా మనం చూసుకుంటే ధ్రువ రాఠీ ఫోకస్ చేసేది మన దేశంలో ఎవరు దోచుకుంటున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, మన దేశాన్ని ఎవరు నాశనం చేస్తున్నారు, దీని గురించే మాట్లాడతారు. అందుకే ఇతనికి 20 మిలియన్స్ యువత ఇతనికి ఫాలో అవుతున్నారు. మన ఇండియాలో మాక్సిమం ఇతను చేసిన వీడియోలు ప్రతి ఒక్కరు చూసి ట్రై చేస్తారు. మన తెలుగులో చాలా తక్కువ మంది చూస్తారు ఇతని వీడియోలు, కానీ బయట అందరు చూస్తారు ఈ వీడియోలు. మన దేశంలో దేనికి భయపడకుండా మాట్లాడతారు కాబట్టి ప్రతి ఒక్క యువత ఇతనికి ఫాలో అవుతారు. ఇతను యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చేస్తే ప్రతి ఒక్కరు భయపడతారు, అది ఎవరి గురించి చేసిరని చెప్పేసి. పొలిటికల్ వాళ్ళు ఇతను చూస్తే గడగడలాడతారు. అతను మాట్లాడే పాయింట్ కరెక్ట్ ఉంటుంది కాబట్టి. చలో ఇతని గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మన తెలంగాణలో చూద్దాం ఒకసారి. ఇలాంటి జర్నలిస్టులు ఎందుకు లేరు నేను చెప్తా. మన తెలంగాణలో ఉన్న రాజకీయం నాకు తెలిసి ఏ దేశంలో ఉండదు, నాకు తెలిసి ఈ భూమి మీద కూడా ఉండదు. ఎవడైనా ఈ రాజకీయ నాయకుల గురించి కొంచెం మాట్లాడినా కూడా దాని తెల్లారి వాడి కుక్కలు వస్తాయి మన దగ్గరికి. కుక్కలు రాకుండా ఆ కుక్కలకు మేపుతారు కాబట్టి కింద కామెంట్లు పెడతారు. దీని గురించి నేను మళ్ళీ చెప్తాయి, ఈ కామెంట్ల గురించి గుర్తుంచుకొని. ఆ కుక్కలు వచ్చి మనం డిస్టర్బ్ అవుతాయి, ఇష్టం వచ్చిన మాట్లాడకుండా మన పర్సనల్ విషయాలు తీసుకొచ్చుకుంటా కింద మాట్లాడుకుంటా, లేకపోతే మన ఇంటికి వచ్చి బెదిరించుడు. ఇట్లా వేసినాక మన తెలంగాణ కాదు ఎక్కడ కూడా ఇలాంటి వారు బయటకు రారు. మాట్లాడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ మాట్లాడలేరు. మన తెలంగాణలో రాజకీయం అలా ఉంటుంది. కొందరు ఉన్నారు యూట్యూబర్లు, తులసి చందు, తిరుమల మల్లన్న, వీళ్ళు కొందరు ఉన్నారు. కానీ వీళ్ళు పర్టికులర్గా వీళ్ళు న్యూస్ ఏందో అదే చెప్తారు తప్ప కానీ ఒక వ్యక్తిని పాయింట్ ఆఫ్ వేసి మాట్లాడరు. ఆ వ్యక్తి తప్పు చేసినప్పుడు మాట్లాడేంత దమ్ము వీళ్ళకి లేదు. ఇంకా కొందరు ఉన్నారు నాన్ వెజ్ అలాంటి వాళ్ళు, కొంచెం మంచి చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ నాన్ వెజ్ ఎప్పుడు కూడా పొలిటికల్ వాళ్ళ గురించి మాట్లాడారు. అతను ఏం చెప్పాలని నాకు చెప్తాడు, కానీ మన తెలుగులో ఎందుకు లేరు అది నా పాయింట్. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినా ఒక కామెంట్ కింద నాకు చేసి నేను మళ్ళీ చెప్తాను చెప్పినా కదా. నేను జస్ట్ చిన్న ఒక వీడియో చేసిన, లైక్ 12 మినిట్స్ వీడియో, కేటీఆర్ వర్సెస్ కేకే మహేందర్ రెడ్డి, ఇందులో ఎవరు గెలుస్తారని చెప్పేసి. నీకు ఏం హక్కు ఉందిరా అని కొందరు అడిగారు. నాకు ఏం హక్కు ఉందిరా అంటే నేను ఇప్పుడు చెప్తున్నరా, నాకు ఏం హక్కు ఉందంటే నేను ఇండియన్, ప్లస్ నాకు ఓటర్ ఐడి ఉంది. నాకు ఎక్కడ తెలంగాణలోని సిరిసిలో నాకు ఓటర్ ఐడి కార్డు ఉంది. నేను ఓటు వేస్తా, ఇద్దరిట్లా ఓలో ఒకరికి వేస్తా. నేను వాళ్ళిద్దరిని ప్రశ్నిస్తా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు నాకు తెలియాలి. నేను అందుకోసం ఎవరిని విమర్శించకుండా జస్ట్ అక్కడ మ్యాటర్ ఏంది, వీళ్ళు 2000 నుంచి వీళ్ళు పోటీ పడకుండా వచ్చారు, వీళ్ళు ఇప్పుడు 2028లో ఎవరు గెలుస్తారని చెప్పి నేను చిన్న ఒక వీడియో చేసిన. దానికి మీరు కుక్కల్లా కింద కామెంట్, నేను దాన్ని కూడా లైట్ తీసుకున్నా. కుక్కలు ఎప్పుడు మురుగుతూ ఉంటాయి, లైట్ తీసుకున్నా. కానీ 2 రోజుల తర్వాత ఆ కుక్కలే డిలీట్ చేసుకునే కామెంట్. వాళ్ళ పేర్లు చెప్పే అవసరం నాకు లేదు, ఎందుకంటే కుక్కలతో పోల్చినా కాబట్టి వాళ్ళ కింద కామెంట్లు పెట్టిరు, వాళ్ళే డిలీట్ చేసుకుని 2 రోజుల తర్వాత. ఎవరిని భయపడదు లేదు. నేను ఎవరిని డైరెక్ట్ పాయింట్ ఆఫ్ వేసి విమర్శిస్తలేను. మన తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులు ఎలా ఉన్నారో కొందరు, అందరు కాదు కొందరు ఎలా ఉన్నారు అనేది మాట్లాడుతున్నాను నేను. అందుకు నేను ఎవరిని పాయింట్ ఆఫ్ వేసి మాట్లాడతలేను. పలానా ఒక వ్యక్తిని తీసుకొని మాట్లాడితే అప్పుడు మీరు అనొచ్చు. ఇందుకోసం
మన రాజకీయ నాయకులు ఇట్లా ఉన్నారు కాబట్టి మన తెలంగాణలో ఒక్క వ్యక్తి కూడా మాట్లాడేది బయటకు వస్తారు. రాజకీయ నాయకులు మీరు ఏ బట్టి మొత్తం పోలీసు వాళ్ళు మీదికే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీదికి, ఎగ్జాంపుల్ ఎక్కడైనా సంతకం కావాలన్నా కూడా మీరు ఫోన్ చేస్తేనే సంతకాలు అవుతున్నారు తప్ప. కానీ ఒక సామాన్య వ్యక్తి పోయి ఎగ్జాంపుల్ ఒక గ్రామ పంచాయతీ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ బిఆర్ ఆఫీస్ ఎక్కడికైనా పోతే ఒక సంతకాలం అవుతుందా? మీరు మొత్తం మన దేశాన్ని మన గ్రామాలను ఎట్లా నాశనం చేస్తున్నారు అంటే మీ గురించి ఒక్కొక్కరి గురించి రాజకీయ నాయకుల నుంచి చిట్టాలు ఇప్పితే ఒక్కొక్కరు పిచ్చోళ్ళు అవుతారు. మీరు చేసే కథలు పొద్దు నుంచి రాత్రి దాకా. కొందరు రాజకీయ నాయకుల కింద కొన్ని కుక్కలు పనిచేస్తాయి. మా ఓనర్ని ఏమనుకుంటూ చూసుకోవాలని చెప్పి వాడు వీళ్ళ బిస్కెట్లు ఎత్తాడు. వీళ్ళు ఎవడైతే వాళ్ళ గురించి మాట్లాడుతుండో వీళ్ళు వాళ్ళ దగ్గరికి పోయి ఏం చేయనో అది చేస్తారు. మంచి యువతను రాజకీయ నాయకులు వాళ్ళ కింద గుప్పెట్లో పెట్టుకొని తినిపించుడు తాగిపించుడు చేయబట్టి ప్రతి ఒక్క యువత మంచి యువత వాళ్ళ లైఫ్ని మొత్తం ఖరాబ్ చేసుకుంటారు. బయట దేశాల్లో చూడండి, ఈ పొలిటికల్ దగ్గర ఉండరు. అర్థమవుతుందా? పొలిటికల్ దగ్గర ఉండరు. సరే మీరు ఉంటురు, ఓకే. మీ పొలిటికల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో నీకు మంచిగా చేయకుంటే మరి మీరు విమర్శించుర్రి. నాకు వెళ్తుంది, నాకు ఇళ్ళ కత్తం కూర్చుంటారు కదా, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళ వాళ్ళు చూస్తారు. ఇలా తెలంగాణలో ఇలా రాజకీయం ఉన్న తర్వాత ఏ ఒక్కడు కూడా ముందొచ్చి మాట్లాడలేడు. అర్థమవుతుందా? ఇట్లాంటి రాజకీయం, ఇంత దొంగ రాజకీయం నేను ఎక్కడ చూడలేను. మనం ఎప్పుడైతే ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటామో అప్పుడు ఇవి నడవాయి. గమనించండి, మీరు ఇవి నడవాయి. మీ చుట్టుపక్కల ఉండే మీ గ్రామాలు, మీ పట్టణం ఎంత అభివృద్ధి చెందో తెలుసా? ఒక మంచి నాయకుని ఎన్నుకుంటే మీరు. మనకి ఆ వద్దు, పైసలు తీసుకుంటున్నాం కాబట్టి వీళ్ళు తయారవుతున్నారు. ఈ రాజకీయ నాయకుల చెప్పు చేతలలో ఫస్ట్ ఉండకండి, ఓకేనా? ద్రోరాటిలాగా మన తెలుగులో కొందరు ఉన్నారని చెప్పిన కదా, తులసి చందులాగా ఇలాంటి వాళ్ళలాగా మీరు కూడా అవ్వండి. ప్రశ్నించడానికి నేర్చుకోండి ప్రతి ఒక్కటి. అప్పుడే మన గ్రామాలు మన దేశాలు బాగుపడతాయి. అర్థమవుతుందా? బెదిరిస్తారు, ఒకటి దేశాలు బెదిరిస్తారు. మీరు ఎప్పుడైతే వాళ్ళకి భయపడరో అప్పుడు వాళ్ళే ఊకుంటారు. నేను చేసిన వీడియోలో కూడా ఒక 2 వీడియోలు డిలీట్ అయ్యమని చెప్పి నన్ను కూడా ఫోన్ చేసి నాకు కూడా మెసేజ్ చేసిరు. నేను పట్టించుకోలే. నేను ఎవరిని పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడలే కాబట్టి నేను పట్టించుకోలే. ఒర్రి వాళ్ళే ఊకున్నారు. అంటే మనం ప్రశ్నించడం నేర్చుకుంటే మనం బాగుపడతాం, మన చుట్టుపక్కల కూడా బాగుపడతారని గుర్తించండి. ఎవరికో భయపడి మన భారతదేశంలో మీకున్న హక్కును కోల్పోకండి. ఎలక్షన్స్ వస్తున్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తున్నాయి. మీరు ఎవరైతే లంగల దొంగలకు ఇదివరకు వేసి గెలిపించారో అలాంటి వాళ్ళకి అస్సలే ఓట్లు వేయకండి. వాళ్ళు మనకు సేవ చేయాలి, మనం వాళ్ళకి సేవ చేసుడు కాదు. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నది ఎందుకు? ప్రజలకు సేవ చేసినకి. మన ప్రజలంతా మర్చిపోయి మనం వాడికి సేవ చేస్తున్నాం. ఒక నాయకుడు వస్తే ఒక ఊరికి కుక్కర్లా ఊరికి వెనుకలు నిలబడుకుంటా అని సభలో పోతే వాడు మాట్లాడి తింటాం. మరి వాడేందుకు రాడు మన దగ్గరికి? ఒక ఎమ్మెల్యే, ఒక సర్పంచ్లు అంతా చేసే పని ఏంటిది? వీళ్ళు ఏం చేయాలి? సామాన్య వ్యక్తుల దగ్గరికి పోయి మీకు ఏం సమస్య ఉందో తెలుసుకోవాలి, మీ ఊళ్ళో ఏం సమస్య ఉందో తెలుసుకోవాలి. ఇదద్దు మనకు, మనమే పోయడం అంటాం. ఇలా ఉన్నాక ఏడే మారుతాం మనం ఇలా అంటున్నాం, వాళ్ళు అలా ఉంటారు కదా. ఫస్ట్ మీరు మారండి. ఈ రాజకీయ నాయకులు గుప్పెట్లో ఉండకండి. మీరు వాళ్ళు విషయం పోకండి. అర్థమవుతుందా? అట్లా ఎప్పుడైతే మీరు పోరో వాళ్ళే మన దగ్గరికి వస్తారు. ఇది గుర్తుంచుకోండి ఫస్ట్ మీరు. ఇంకొకటి ఏంటంటే నేను ముఖ్యంగా చెప్తున్నా, ఇట్లా వీడియో చేసిన సపోర్ట్ చేయరు. అర్థమవుతుందా? ఇట్లా చేసిన సపోర్ట్ అస్సలే చేయరు. నాకు తెలుసు, ఎవరో కొంతమంది ఉంటారు నిజాలు మాట్లాడతారు. చూసినావా? వాళ్ళు నచ్చరు ఎవరికి, వాళ్ళకి అబద్ధాలే కావాలి. మన లోకంలో ఈ రాజకీయం ఎలాంటిదో అబద్ధాలు కూడా అలాంటివి. మీకు అందరూ తెలుసు, రాజకీయాలు అబద్ధాలు ఆడతారు, అందరూ తెలుసు. కానీ అందరు సత్యపూసలే. మళ్ళా మీరే ఆలోచించుకోండి. ఒక నిజం మాట్లాడడానికి ఎన్ని సమస్యలు ఉంటాయో మీరు ఆలోచించుకోండి. అందుకే ఎవ్వరు బయటకు రాడు. మాట్లాడాలని 100 మందికి ఉంటుంది, కానీ ఎవ్వరు రాడు. మన రాజకీయ నాయకులు అట్లున్నారు కదా, ఒక్కొక్కరిని కూర్చోపిస్తారు మనం మాట్లాడితే. ఎవ్వరు బయటకు రాడు. మీ సపోర్ట్ కావాలి ప్రతి ఒక్కరికి. ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ సపోర్ట్ ఎవరికైతే అందుతుందో వాళ్ళు తప్పనిసరిగా ఫ్యూచర్లో మంచి వీడియోలు చేస్తారు మీకోసం. ఇక్కడ ఏమైనా తప్పు చేసిననుకో వాళ్ళ గురించి మాట్లాడతారు, ప్రశ్నిస్తారు. మీతో మాట్లాడే చేత కాకుంటే మాట్లాడడం మీరు హెల్ప్ చేయరు. వాడు మాట్లాడతాడు, ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నా ప్రతి ఒక్కరు చూపెడతాడు. అర్థమైందా? మనం మాట్లాడడానికి సపోర్ట్ చేయము. ఎప్పుడు బాగుపడతాం మనం ఇట్లయితే? నువ్వు మాట్లాడడానికి సపోర్ట్ చేయి. వాడు పొక్కలో ఎలుకను పట్టుకొస్తాడు. అప్పుడు తెలుస్తుంది ఆ ఎలుక సంగతి ఏందన్నది. ఒక్కొక్క రాజకీయ చిట్టా విప్పితే ఇజ్జత పోతుంది, బయట తిరగడు ఇవ్వడు. అంత గలీజ్గా ఉన్నారు మనకు కొంతమంది నాయకులు, ఎంపీలే కానీ, ఎమ్మెల్యేలే కానీ, కింది వ్యక్తులే కానీ. ఇప్పటికైనా మారండి. ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసి
ఎవరికి ఓటేస్తామని తెలుసుకుని ఓటేయండి. ఓకేనా? ఎవరైతే యువత, ఎవరైతే యూట్యూబ్ వాళ్ళు, ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో ప్రశ్నించండి. సార్ ఇంకొకరి పేరు మర్చిపోయాను నేను, మన తొలి వెలుగు రఘు. ఇతను కూడా కరెక్ట్ మాట్లాడదు కొన్ని విషయాలలో మాత్రం. నేను అన్ని విషయాల్లో నేను పర్సనల్గా పోతున్నాను. కొన్ని విషయాలలో ఉన్నారు మన తెలుగులో కొందరు యూట్యూబర్లు ఉన్నారు. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, కొందరు తులసి చందు, తొలి వెలుగు రఘు, తిరుమల మల్లన్న, నాన్వేషణ, ఇలాంటి వాళ్ళు కొన్ని ప్రశ్నిస్తున్నారు. నాన్వేషణ మాత్రం యువతకు కొంచెం ఆదర్శంగా ఉంటూ కొన్ని వీడియోలు మంచిగా చేస్తున్నాడు, కొన్ని మంచి దాన్ని పట్టించుకున్నాను, కొన్ని ఏషగాడికి మంచి చేసిన వీడియోలు దానికి ఓకే. ఇలా మీరు కూడా ఎదగండి, మీరు కూడా ప్రశ్నించడం నేర్చుకోండి. ప్రతి ఒక్కరిని పాయింట్ ఆఫ్ వేసి మాట్లాడండి. పల్లెల నుంచి మొదలు పెడితే పట్టణాల దాకా మీరు ప్రతి ఒక్కరు ప్రశ్నించండి. గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు ఎటుపోతున్నాయి, ఏమవుతున్నాయి, ప్రతి ఒక్కరు ప్రశ్నించండి. మీరు ధ్రువరాటే ప్రతి ఒక్కటి ప్రశ్నిస్తారు కాబట్టి అతనికి అంతమంది ఫాలోవర్స్ అయ్యారు. అతను ఒక వీడియో చేస్తున్నాడంటే ఉచ్చవాడితో ఒక్కొక్కరికి ఎవరి గురించి వీడియో చేస్తున్నారని చెప్పి. అలా మీరు కూడా ప్రతి ఒక్కరు కావాలి, తెలుగు యువత తప్పనిసరిగా. ఇది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.